హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివి యునైటెడ్ ఇన్ఫో. ఈరోజు మనం చూడబోయే దేవాలయం వచ్చేసి శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ దేవాలయం వచ్చేసి భువనగిరి యాదగిరిగుట్ట అనే ప్రాంతంలో ఉన్నది. ఫ్రెండ్స్, మనం ఈ దేవాలయం చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి మనకి 100 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మనకి హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే ప్రతి ఒక్క అర్ధ గంటకి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి యాదగిరిగుట్టకి. ఫ్రెండ్స్, మనము యాదగిరిగుట్ట చేరుకోవాలంటే మనకి రైల్వే మార్గం కూడా ఉంది. రైల్వే మార్గంలో రావాలనుకుంటే మనము భువనగిరి స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మనం యాదగిరిగుట్టకి మనం చేరుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనకి యాదగిరిగుట్ట దగ్గరనే రాయగిరి అనే రైల్వే స్టేషన్ ఉండే, ఇప్పుడు దాన్ని రీమాడిఫై చేసి దానికి యాదాద్రి అనే పేరు పెట్టి మనకి ఇప్పుడు యాదాద్రి రైల్వే స్టేషన్లో ఉంది. అక్కడైనా మనం చేరుకోవచ్చు. అక్కడ నుంచి మనకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా చేరుకోవచ్చు. యాదాద్రి స్టేషన్కి వచ్చినామంటే మనకి ఇంకా తొందరగా 1-2 కిలోమీటర్స్లోనే మనం యాదగిరిగుట్ట చేరుకోవచ్చు. ఒకప్పుడు యాదగిరిగుట్ట చేరుకోవాలనుకుంటే ఇలాంటి రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు చాలా విశాలంగా రోడ్లు ఉన్నాయి, 4 లైన్స్ వే ఉంది. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది. మొత్తం గ్రీనరీ, రోడ్ అంతా చాలా చాలా బాగుంది. ప్రజెంట్ మనం యాదగిరిగుట్ట చేరుకునే ముందే మనకి సురేంద్రపురి అని ఉంటుంది. ఇక్కడ 108 దేవాలయాలు ఉంటాయి. ఈ టెంపుల్లో వచ్చేసి మనకి యాదగిరిగుట్ట వెళ్ళే రూట్లోనే మనకి రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడు, ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కనిపిస్తుంది, అదే అక్కడ ఉంటుంది. యాదగిరిగుట్ట రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మీకు చూడండి గుట్ట కనిపిస్తుంది మీకు, దేవాలయం ఒక గోపురాలన్నీ చూడండి. కానీ ఇక్కడ యాదగిరిగుట్టలో మీరు తెలుసుకోవాల్సింది, స్వామివారికి మీరు వెళ్ళే దర్శనంలో మీకు ఎలాంటి స్పెషల్ దర్శనం ఏవి ఉండవు. మీరు ఎవరిని అడిగినా ఎవరు ఏమైనా చెప్పినా కానీ ఎలాంటి స్పెషల్ దర్శనం ఏవి ఉండవు. మీరు ఎవ్వరికి నమ్మకండి. మీరు ఖాళీ దేవాలయాల్లో మీకు చెప్పిన రూల్స్ అవే పాటించండి, దేవాలయానికి సహకరించండి. అంతేకాని మీకు ఇంత డబ్బులు ఇస్తాం, మీకు ఇంత తొందరగా మీకు దర్శనం చేపిస్తామనే మాట ఎక్కడికి నమ్మకండి. యాదగిరిగుట్టలో చాలా మోసాలు జరుగుతాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రతి చోట మీరు జాగ్రత్త వహించాలి. మనము యాదగిరిగుట్ట చేరుకున్నాక మనకి బస్ స్టాప్ నుంచి కొండపైకి ప్రతి ఒక 5 నిమిషాలకి మనకు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అవి ఫ్రీ బస్సెస్ మనకి దేవస్థానం వాళ్ళే మనకి ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి యాదగిరిగుట్టలో చేరుకోవడాక మనకి ఒకవేళ మీరు మీ ఓన్ వెహికల్స్లో వచ్చేస్తే మనకి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నారా, ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీరు యాదగిరిగుట్ట విలేజ్లో వెళ్తారు. ఇక్కడ మీరు రైట్ సైడ్ వెళ్తే మీకు దేవస్థానం వాళ్ళ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, మీరు అక్కడ వెళ్తారు. ఇది మన గోపురం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకు మెట్ల పైన నుంచి కూడా మనం యాదగిరిగుట్ట చేరుకోవచ్చు, పైనకి కొండ పైనకి. అది ఎలాగంటే మీకు సుమారుగా 400 మెట్లు ఉంటాయి. అక్కడ నుంచి మీరు శివాలయం ఫస్ట్ దర్శనం చేసుకుని అక్కడ నుంచి నరసింహస్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు అక్కడ గోపురం నుంచి మెట్ల దారి నుంచి మీరు రైట్కి మళ్ళారు కదా. ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి మీరు కార్లో వస్తే కార్లో, లేదంటే బైక్లో వస్తే బైక్లో మీరు అక్కడ కార్ పార్కింగ్ చేసేసుకొని అక్కడ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మనకి కళ్యాణకట్ట, మళ్ళీ ఇంకా
విష్ణు గుండం ఉంటుంది. అదే మనం స్నానం చేసుకునేది అక్కడనే మొత్తం అన్ని కిందనే అవైలబుల్ ఉంటాయి. ఖాళీ కొండపైన ఖాళీ మనకి స్వామివారి దర్శనం ఒక్కటే ఉంటుంది. ఒకప్పుడు మనకి వసంతి కూడా పైన ఉండేది, కానీ ఇప్పుడు అది అవైలబుల్ లేదు. ఖాళీ దర్శనం ఒక్కటే బెటర్, మిగతా అన్ని కిందనే ఉంటున్నాయి. నేను చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం యాదగిరిగుట్ట పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. మీకు ఇక్కడ బస్ కనిపిస్తుందా, మీకు మినీ బస్సు, అది మనకి ఫ్రీ బస్సు సేమ్ అలాగే ఉంటాయి. ఫైనల్గా ఇక్కడ మనం కార్ అయినా మన బైక్ అయినా ఇక్కడనే పార్కింగ్ చేసుకోవాలి, కానీ దానికి మాకు ఛార్జెస్ ఉంటాయి. అదే మీరు కొండపైనకి మీరు మీ కార్ తీసుకెళ్ళాలనుకుంటే ఒక్క కార్కి వచ్చేసి 600 రూపీస్ పార్కింగ్ ఫీజు. అది కూడా మార్నింగ్ టైంలోనే మనకి ఎంట్రీ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్ నుంచి మనం ముంగల్కి వెళ్దాము. అదే ముందు అంటే మనకి కళ్యాణకట్ట ఉంటుంది, అలాగే విష్ణుగుండం ఉంటుంది. ఫ్రెండ్స్, మనము కళ్యాణకట్టకి చేరుకున్నాం, అలాగే విష్ణుగుండం చేరుకున్నాము. ఒకటి ఫ్రెండ్స్, మీకు దగ్గర బైక్ ఉంటే మీరు బైక్లో వచ్చేస్తే మీరు కళ్యాణకట్ట దగ్గర కూడా మీరు బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పార్కింగ్ కూడా కనుక ఇది చూస్తున్నారా, మీకు అది కళ్యాణకట్ట, దానికి ఆపోజిట్గానే మనకి విష్ణుగుండం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మీకు విష్ణుగుండం చూపిస్తాం, అలాగే కళ్యాణకట్ట రెండు చూపిస్తాం. పదండి. ఫ్రెండ్స్, మనము ఫస్ట్ కళ్యాణకట్టకి వెళ్దాము. మీకు చూపిస్తున్నా చూడండి, ఇదే అది. కానీ స్ట్రక్చరు, ఆ డిజైన్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి కళ్యాణకట్టలో 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను వచ్చినప్పుడు ఇక్కడ దేవాలయం వాళ్ళు విష్ణుగుండంలో క్లీనింగ్ చేస్తున్నారని, అక్కడ మనకి విష్ణుగుండంలోకి ఎవరిని ఎంటర్ చేయలేరు. నేను ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో వీడియో తీసాను, ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో పెడుతున్నాను చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు విష్ణుగుండం లేక అనుకోతే దాని పక్కనే మనకి స్నానాలు చేసుకోవడానికి రూమ్స్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ ఫ్రీ సర్వీసే, మనకి దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అవి కూడా చాలా నీట్గా ఉంటాయి. కానీ మీరు యూస్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా నీట్గా ఉండేలా మీరు అలాగే యూస్ చేయండి. యాదగిరిగుట్టలో మనకి దర్శనానికి అలాగే విష్ణుగుండం కళ్యాణకట్టకి సపరేట్ బస్సెస్ ఉంటాయి. అక్కడ మనం చూసి ఎక్కాలి. అది పార్కింగ్ ప్లేస్ నుంచి ఫ్రీ ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు దర్శనం బస్సు ఎక్కాలి, లేదంటే మనం విష్ణుగుండం కళ్యాణకట్టకు వచ్చేటప్పుడు ఆ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, అవి ఎక్కాలి. ఇప్పుడు మనం విష్ణుగుండం కళ్యాణకట్ట నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మనకు డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి దర్శనానికి, గుట్ట పైనకి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం.
ఫ్రెండ్స్ ఫైనల్గా మనం యాదగిరిగుట్ట గుట్ట పైనకి చేరుకున్నాము. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, గుట్ట పైన మనకి స్వామివారి దర్శనం అలాగే ప్రసాదం తప్ప మనకి ఇంకా ఏది అవైలబుల్ ఉండదు. రూమ్స్ అవన్నీ మనకి కిందనే గుట్ట కిందనే అవైలబుల్ ఉంటాయి. వసంతి గదులు కూడా కిందనే అవైలబుల్ ఉంటాయి. ఫ్రెండ్స్ మీకు గమనించండి, ఖాళీ పైన మనకి స్వామివారి దర్శనం ఒకటే. ఇంతకుముందు అయితే ఉంటుండే, ఈ పైననే గుట్ట పైన స్వామివారి దర్శనం వసతి గదులు కూడా అన్నీ ఉంటుండే. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ 600 రూపీస్ పర్ ఛార్జ్ ఒక్క కార్కి వచ్చేసి. అది కూడా మార్నింగ్ టైంలో అవైలబుల్ పార్కింగ్ ప్లేస్లో అవైలబుల్ ఉంటేనే వెహికల్ అలో చేస్తారు పైనకి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి మొబైల్ కూడా బ్యాగ్ కూడా అలో చేయరు దర్శనానికి వెళ్ళేటప్పుడు. మనకి ఇక్కడ లాకర్స్ అనేవి ఉంటాయి. మొబైల్కి వచ్చేసి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే బ్యాగ్కి వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దర్శనం అయిపోయినాక మనం మొబైల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది రివర్స్ నుంచి నేను వచ్చి మొబైల్ తీసుకొని మళ్ళీ గుట్ట పైనకి వెళ్తున్నాను. సేమ్ మీరు అలాగే చేయండి. చూశారు కదా, మనము మొబైల్ కౌంటర్ నుంచి మొబైల్ తెచ్చుకోవడము. ఒకటి, మీకు దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం మొబైల్ మాత్రం క్యారీ చేయకండి, ఎందుకంటే అది టెంపుల్ ఒక రూల్స్, అది పాటించాలి మనం కంపల్సరీ. యాదగిరిగుట్ట టెంపుల్ వచ్చేసి రీమోడిఫై చేయడానికి సుమారుగా 1200 కోట్లు ఖర్చు అయినట్టు తెలిపారు. ప్రపంచంలో ఏ దేవాలయానికి లేని ప్రత్యేకత మన యాదగిరిగుట్ట దేవాలయానికి ఉంది. అదేంటిదంటే ప్రపంచంలో ఎక్కడ లేని నల్లరాయితో ఏ దేవాలయం నిర్మించలేదు. అది ఈ యాదగిరిగుట్ట పూర్తి నల్లరాయితో నిర్మించారు. దేవాలయం వచ్చేసి మొత్తం 2000 ఎకరాలతో డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో దేవాలయంకి అలాగే పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ వచ్చేసి 250 ఎకరాలు, అలాగే ఖాళీ దేవాలయంకి వచ్చేసి 14 ఎకరాల్లో డెవలప్ చేస్తున్నారు. ఇదంతా మొత్తం సుమారుగా 1200 కోట్లతో ఖర్చు అవుతుందని చెప్పారు. మనం యాదగిరిగుట్ట దేవాలయాన్ని చూస్తుంటే మనం ఎక్కడో పురాతన దేవాలయం చూసినట్టు ఉంటుంది, ఎందుకంటే రాతిపైన చెక్కిన శిల్పాలన్నీ అలాగా కనిపిస్తున్నాయి. ఈ జనరేషన్లో చేసిన మీరు ఎక్కడ చూడలేరు ఇలాగా ఇంత రాతిపైన చెక్కిన శిల్పాలు. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, గోల్డెన్ గేట్ లాగా. ఇప్పుడు మీకు స్ట్రైట్గా గోల్డెన్ ఇదంతా. దాంట్లో నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము. మనకి మొబైల్ అలో లేదు కాబట్టి నేను అది లోపల నుంచి మీకు చూపించలేను, అందుకే మీకు ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు ఒక గోపురం కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి మనం స్వామివారి దర్శనానికి వెళ్తాము. దీన్ని రాజగోపురం అంటారు. ఈ గోపురంకి వచ్చేసి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటిదంటే సుమారుగా 90 అడుగుల గోపురాన్ని ఒకే రాతిపైన చెక్కిన గోపురం ఇది. ఇది వచ్చేసి 1300 టన్నుల గోపురం ఒకే రాతిపైన ఉంటుంది. మన ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒకే రాతిపై ఉన్న 90 అడుగుల గోపురం మన యాదగిరిగుట్ట దేవాలయంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు దేవాలయంకి వచ్చినప్పుడు కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేసి రాతిపైన ఉన్న శిల్పాలను అన్నీ మంచి గమనించండి, ఎందుకంటే ఫ్యూచర్లో మనకి భక్తులు ఎక్కువ ఉంటే మనం ఇవన్నీ చూడలేము. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా మనం ప్రసాదం కౌంటర్కి వెళ్ళిపోదాం. ఇక్కడనే మనకి దేవాలయం రైట్ సైడ్లోనే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడనే ఉంటుంది. మనకి కిందికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ప్రసాదం కౌంటర్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ప్రసాదం కౌంటర్ చేరుకున్నాము. ఇక్కడ ఫ్రెండ్స్ నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే ప్రసాదం కౌంటర్లో ఎన్ని కౌంటర్ ఉన్నాగా 1-2 కౌంటర్స్ ఓపెన్ చేశారు. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు.
మనకి ప్రసాదం కౌంటర్లో వచ్చేసి స్వామివారి అభిషేకం లడ్డు దొరుకుతుంది, చిన్న లడ్డు ఉంటుంది, పులిహోర ఉంటుంది, వడ ఉంటుంది. ఇవి 4 ఐటమ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ప్రసాదం కౌంటర్ నుంచి బయటికి వచ్చేసి కొద్దిగా ముందరికి వెళ్తే మనకి శివాలయం వస్తుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే శివాలయం. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసి మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే మనకి శివాలయం కూడా ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. శివాలయంలో శివుని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఫ్రెండ్స్, లోపల మొబైల్ కెమెరా అవైలబుల్ లేదు. ఇక్కడ మీకు పైన స్వామివారి ఫోటో చూపిస్తున్నాను కదా, కుటుంబ సమేతంగా సేమ్ అలాగే మనకి నల్లరాతి పైన ఇక్కడ స్వామివారి దర్శనం ఇస్తారు. మనం శివ పార్వతులు, గణేశుడు, కుమారస్వామిని దర్శనం చేసుకొని బయటికి వచ్చేస్తే మనము ఆంజనేయ స్వామిని, నాగదేవతని, నవగ్రహాలు దర్శనం చేసుకోవచ్చు. అలాగే పక్కనే మనకి సీతారామ స్వామి, లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉంటారు. దాని పక్కనే వచ్చేసి పర్వతం అమ్మ ఉంటుంది. దాని పక్కన ఇంకా కొద్ది ముంగలికి వెళ్తే గణేశుడు ఉంటాడు. ఇంకా కొంచెం ముంగలికి వెళ్తే శనీశ్వరుడు ఉంటాడు. ఫ్రెండ్స్, శివాలయం కూడా మనకి మొత్తం నల్లరాయితోనే నిర్మించి ఉంటుంది. సేమ్ మనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పైన ఎలాగ ఉంటుందో ఈ శివాలయం కూడా సేమ్ అలాగే నల్లరాయితో నిర్మించి ఉంటుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం చరిత్ర వచ్చేసి పూర్వం యాదర్శి అనే మహర్షి ఉండేవారు. అతను స్వామివారి ఉగ్ర రూపం చూడాలని ఇక్కడ తపస్సు చేశాడు. అది లోక కళ్యాణం కోసం తపస్సు చేశాడు. ఆ తపస్సును మెచ్చి ఆంజనేయ స్వామి యాదర్శి మహామునికి ప్రత్యక్షమయ్యాడు. ఆంజనేయ స్వామి యాదర్శికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటిదంటే యాదర్శితో ఇలా అన్నాడు, యాదర్శి, ఈ గుట్ట యొక్క పేరు నీ నామంతో పిలువబడుతుంది. అది యాదగిరి గుట్టగా నీ నామం పిలువబడుతుంది. అలాగే స్వామివారిని యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామిగా ఇక్కడ పిలువబడుతుంది అని చెప్పాడు. మనకి యాదగిరి గుట్టలో మనకి ఎలాంటి స్పెషల్ దర్శనం అనేవి ఏం లేవు. ఇంకా దేవాలయం వాళ్ళు కూడా ఏం ప్రొవైడ్ చేయలేరు. ఈ దేవాలయంకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటిదంటే పంచనరసింహ క్షేత్రాలు దర్శించుకోవడం ఒక ఎత్తు అయితే ఈ దేవాలయం దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు. ఈ దేవాలయంలో వచ్చేసి మనకు స్వామివారు 5 రూపాలతో మనకి దర్శనం ఇస్తారు. 5 రూపాలు ఏంటివంటే గండ బేరుండ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి. ఇక్కడ మనం నరసింహస్వామి దర్శనం చేసుకొని అలాగే ప్రసాదం తీసుకొని అక్కడ నుంచి మనం శివాలయం దర్శనం చేసుకొని ఇంకా మనం కిందికి వచ్చేసాము. అది మనకి ఇంకో దారి ఉంటుంది మనం ఎగ్జిట్ కావడానికి. అక్కడ నుంచి మనం కిందికి వచ్చేసి పార్కింగ్ ప్లేస్కి కూడా వచ్చేసాం. ఇక్కడ మనకు ఇంకో దేవాలయం ఉంటుంది, అదే ఆంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చేసి యాదగిరి గుట్టకి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. మొత్తం యాదగిరి గుట్టను ఒక రక్షణ, ఒక సెక్యూరిటీ గార్డ్గా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు.
ఇప్పుడు మనం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యొక్క క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్తున్నాము. ఇక్కడే మనకి 5 సంవత్సరాల కింద మనకి దేవాలయం రీకన్స్ట్రక్షన్ చేయకముందు మనకి విష్ణుగుండం ఇక్కడే ఉండే. అదే విష్ణుగుండం దగ్గర ఆంజనేయ స్వామి దర్శనం కూడా మనం చేసుకొని ఫస్ట్ అక్కడ వెళ్ళేటోళ్ళము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి దేవాలయం ఇది. మీకు పూర్వం ఎలాగుండే సేమ్ 5 సంవత్సరాల కింద ఎలాగుండే సేమ్ అట్లనే ఉంది. ఇంత చెక్కు చెదర ఏం చేయకుండా అట్లా కట్టిరు దేవాలయం. ఫ్రెండ్స్, నరసింహస్వామి దర్శనం ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని శివాలయంలో శివుని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడు మనం పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. చూడండి, ఇదే మనకి టెంపుల్ యొక్క వ్యూ పాయింట్. ఇదంతా మొత్తం పార్కింగ్ ప్లేస్ చూస్తున్నారు కదా. ఇది గుట్ట పైన పార్కింగ్ ప్లేస్ ఇది. అలాగే మనకి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కిందికి వెళ్ళడానికి, అది గుట్ట కిందికి. ఫ్రెండ్స్, మీకు నేను విష్ణుగుండం చూపిస్తాను కదా లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే మనము విష్ణుగుండంలో. అప్పుడు నేను క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను అక్కడ అలో చేయకపోతే వీడియో తీయలేకపోయాను. ఇప్పుడు నేను మొత్తం ఎండింగ్లో తీశాను. అది వీడియో ఎండింగ్లోనే పెట్టాను చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయలేరని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.